దేవ్ ఏం చేస్తున్నావు? నేనా ఫిల్టర్ చేంజ్ చేస్తున్నా. ఏంటిది? ఇదేం రూము? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇది యూటిలిటీ రూమ్ అంటారు. సో నీకు తెలుసా ఇది? తెలియదు కదా మోస్ట్లీ. చెప్తా చూడు. అంటే నార్మల్ ఇండియాలో గీజర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే గీజర్ అనమాట ఇది కూడా. బట్ ఏంటంటే హై కెపాసిటీ. ఇది ఎంటైర్ మన ఇంటికి మొత్తానికి ప్రతి వాష్రూమ్లో హాట్ వాటర్ వస్తుంది దీని నుంచి. అండ్ ఇదేమో ఇండియాలో మోస్ట్లీ గీజర్స్ పవర్ త్రూ రన్ అవుతాయి కదా, కానీ ఇది గ్యాస్ త్రూ రన్ అవుతుంది. సో మన హీటింగ్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇది గ్యాస్ లైన్. సో ఈ గ్యాస్ లైన్ ఇలా కనెక్ట్ అయి ఉంటుంది గీజర్కి. సో దీని నుంచి గ్యాస్ బర్న్ అయ్యి దాని నుంచి హీట్ వస్తుంది మనకు. దీంతో వాటర్ సర్క్యులేట్ అవుతాయి. అండ్ ఇదే గ్యాస్ లైన్ మళ్ళీ ఇది హెచ్వాక్ సిస్టమ్ అంటారు. ఈ హెచ్వాక్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మనకు వింటర్లో ఇంట్లో టెంపరేచర్ కావాలి కదా, కొంచెం హాట్ టెంపరేచర్ కావాలి. సో దానికోసం ఇది కనెక్ట్ అయి ఉంటుంది. హెచ్వాక్ సిస్టమ్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇది ఇండోర్ అనమాట. అవుట్డోర్ ఏసీకి అంటే ఇది జస్ట్ లైక్ ఏసీ అనమాట. ఇండియాలో మనకు స్ప్లిట్ ఏసీలు ఉంటాయి కదా బెడ్రూమ్స్కి, సో అలా సేమ్ ఇదే. బట్ ఏంటంటే పెద్ద సైజులో ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే హాట్ అండ్ కోల్ ఎయిర్ రెండు ఎయిర్స్ వస్తాయి. సో ఇక్కడ గ్యాస్ లైన్ కనెక్ట్ చేసి ఉంటుంది. అండ్ నేను ఎందుకు వచ్చా అంటే కిందికి ఇప్పుడు ఈ ఫిల్టర్ చెక్ చేద్దామని వచ్చా. ఈ ఫిల్టర్ ఏంటంటే సో ఇది ఎయిర్ క్వాలిటీ చేంజ్ చేస్తుంది అనమాట. అందుకు ఇదేమో మన సర్క్యులేషన్ లైన్స్. సో ఇంట్లో ఆల్రెడీ ఎయిర్ టెంపరేచర్ ఉంటుంది కదా, సో అది కంటిన్యూస్గా అంటే ఫ్రెష్ ఎయిరే రాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆల్రెడీ టెంపరేచర్ రీచ్ అయిపోయిన తర్వాత ఉన్న ఎయిర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో అందుకు ఇది ఇంట్లో రిటర్న్ డర్ట్ ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి అవుట్ అవుతుంది. ఇది మళ్ళీ మనకు ఇంట్లోకి వస్తుంటుంది. ఇంట్లోకి డర్ట్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫిల్టర్ ఇక్కడ ఉంటుంది. సో దీని డైరెక్షన్ చూడు ఇలా ఉంటుంది. సో ఇది ఇంట్లోకి వస్తుంది అనమాట. అండ్ దీంతో వచ్చి ఎప్పుడైనా వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ ఇక్కడికి పోవడానికి ఇక్కడ పైప్ ఉంటుంది. అంటే వేస్ట్ వాటర్ మాయిశ్చర్ వస్తుంది కదా, అది ఇక్కడ కట్టదు. అండ్ మనకు ఈ రూమ్లో ఇంకేమున్నాయి, ఇక్కడ డీబీ బాక్స్ ఉంది. ఇది డిస్ట్రిబ్యూషన్ బాక్స్. ఇండియాలో అయితే డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అని అంటారు. సో ఇలా ఉంటుంది మనకు ఇంటి మొత్తానికి పవర్ ఆఫ్ చేసుకోవడానికి. అండ్ ఇవేమో సపరేట్గా కిచెన్కి, బెడ్రూమ్కి, వాష్రూమ్కి అలా ఆఫ్ చేసుకోవడానికి ఉంటాయన్నమాట. అది